వినీత్ ఇలా పేరు చెప్తే టక్కున గుర్తుపట్టకపోవచ్చు. కానీ 'ప్రేమదేశం' హీరో అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సినిమా వచ్చి 29 ఏళ్లయింది. కానీ ఇప్పటికీ టీవీలో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తూ ఉంటాం. ఇక ఈ సినిమాతో వినీత్ గారికి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోస్ట్ బిజియెస్ట్ హీరో అయిపోయారు. ఒక్క తమిళనాటే కాదు తెలుగులోనూ తిరుగులేని హిట్ కొట్టారు. నిజానికి 'ప్రేమదేశం' సినిమా కంటే ముందు వినీత్ గారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం. 1993లో క్రాంతి మాధవ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'సరిగమలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు వినీత్ గారు. రంభ గారు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 'ఆరో ప్రాణం', 'రుక్మిణి', 'వైఫ్ ఆఫ్ వరప్రసాద్' ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపారు వినీత్ గారు. హీరోగానే కాదు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా సినిమాలు చేశారు. రవిరాజ పినిశెట్టి గారి దర్శకత్వంలో వచ్చిన 'మా అన్నయ్య' సినిమాలో రాజశేఖర్ గారికి తమ్ముడుగా నటించారు. ఆ తర్వాత 'అమ్మాయి కోసం', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'నీ ప్రేమకై' ఇలా పలు సినిమాల్లో నటించారు. ఇక చివరిగా నితిన్ గారు హీరోగా నటించిన 'రంగ్ దే' సినిమాలో నటించారు. ఇక ఇదిలా ఉంటే వినీత్ గారి కజిన్ సిస్టర్ కూడా తెలుగులో తోపు హీరోయిన్ అని మీకు తెలుసా? అవును. ఆమె మరెవరో కాదు శోభన గారు. 1990వ దశకంలో శోభన్ గారి పేరు సంచలనం. అసలు ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే చాలు అప్పట్లో ఈలలు, గోలలతో థియేటర్లు మార్మోగిపోయేయి. కేవలం పోస్టర్‌పై శోభన గారు కనిపిస్తే చాలు హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులు ఎందరో. దాదాపు దక్షిణాది స్టార్ హీరోలందరితో కలిసి శోభన్ గారు సినిమాలు చేశారు. అంతేకాదు అప్పట్లో చాలామంది హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్‌గా శోభన్ గారైతే బావుణ్ణు అనుకునేవారట. వన్నె తరగని అందంతో పాటు నటన, నాట్యం అలా సకల కళా వల్లభురాలిగా శోభన గారు ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. 6 భాషల్లో దాదాపుగా 230కి పైగా సినిమాల్లో శోభన్ గారు నటించారు. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఇలా చాలా విభాగాల్లో ది బెస్ట్ అనిపించుకున్నారు శోభన్ గారు. 1982లో వచ్చిన 'భక్త ధ్రువ మార్కండేయ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు శోభన్ గారు. ఆ తర్వాత 'విక్రమ్', 'మువ్వా గోపాలుడు', 'త్రిమూర్తులు', 'రుద్రవీణ', 'అభినందన', 'నారి నారి నడుమ మురారి', 'నేటి సిద్ధార్థ', ఏప్రిల్ 1 విడుదల, 'అప్పుల అప్పారావు', 'రౌడీ అల్లుడు' ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతూ అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నారు శోభన్ గారు. ఇక మోహన్ బాబు గారితో కలిసి నటించిన 'గేమ్' సినిమా తర్వాత దాదాపుగా 18 ఏళ్లు గ్యాప్ తీసుకుని ప్రభాస్ గారితో కలిసి 'కల్కి 2898', 'ఏడీ' సినిమాలో నటించారు. ఈ సినిమాలో మరియం అనే కీలక రోల్‌లో నటించారు. గతేడాది రిలీజైన ఈ సినిమా 1,200 కోట్లు కలెక్ట్ చేసింది.